హాయ్ వెల్కమ్ టు టుడే టుమారో న్యూస్. రైట్ నరేష్, ఫ్యామిలీ ప్రస్తుతం కొల్లాపూర్లో పరిస్థితి ఏంటి? కొల్లాపూర్లో హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్లోకి వచ్చిండు. బీఆర్ఎస్ నుంచి ఓడిపోయినటువంటి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్లోకి వెళ్ళిండి. ఇటు మొత్తం ఆపోజిట్ గా ఉంది, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. అటు ప్రజలు చూస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి మనం. కొల్లాపూర్లో బీజేపీ నుంచి 2018లో నించొని ఓడిపోయిన క్యాండిడేట్ ఒక ఆయన ఉన్నాడు. వాస్తవానికి బీజేపీ గెలిచింది ఒకటే, అది కూడా గోషామహల్ రాజాసింగ్. అయితే కొల్లాపూర్లో ఏలేని సుధాకర్ రావు ఆయన బీజేపీ నుంచి పోటీ చేసిండు. సో వాస్తవానికి బీజేపీలో పోటీ చేసి ఓడిపోయిన క్యాండిడేట్ ఏం చేస్తారు? మళ్ళీ బీజేపీ నుంచి చేయడానికి ట్రై చేస్తారు. మధ్యలో ఏం చేస్తారు? మధ్యలో అంతా పార్టీకి పూజ చేస్తారు, లేదంటే వేరే పార్టీలలో ఎక్కడ చేరాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఊర్లలో నార్మల్గా మనం చూసుకుంటే కనుక సిటీలోనే ఉంది బీజేపీ, ఊర్లలో లేదని చెప్పి చాలామంది అంటున్నమాట. మన ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ వీలే అన్నారు. ప్రాంతీయ పార్టీ ఉంది కాబట్టి దాంట్లో చేరే అవకాశం గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ అక్కడ బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి సుధాకర్ రావు ఆయన యాక్టివ్గా ఉన్నాడు. అంటే ఎమ్మెల్యే ఎట్లా ఉన్నాడో ఆయనకంటే ధీటుగా యాక్టివ్గా ఉన్నాడు. ముఖ్యంగా కొల్లాపూర్ చూసుకుంటే కొల్లాపూర్ నియోజకవర్గం కర్నూలు నియోజకవర్గానికి బార్డర్, నందికొట్కూరు నియోజకవర్గానికి బార్డర్. అంటే నందికొట్కూరు నియోజకవర్గం కర్నూలు జిల్లా, రాయలసీమ అంటే ఏపీకి బార్డర్ అనమాట కొల్లాపూర్. ఆ బార్డర్ నుంచి వెళ్ళాలంటే మనకు బ్యాక్ కృష్ణా రివర్ ఉంటుంది. కృష్ణా రివర్ దాటితే మనకు శ్రీశైలం. చూడండి, మన కర్నూలుకి వెళ్తాం. వెళ్ళడానికి మనకి మధ్యలో నది, కృష్ణా నది చుట్టూ తిరిగి 122 కిలోమీటర్లు వెళ్ళాలి. ఎక్కడికి? మనం కర్నూలు జిల్లాకు వెళ్ళాలంటే నందికొట్కూరు నియోజకవర్గానికి. అలాంటిది ఆయన కేంద్రం పెద్దలతో మాట్లాడి, ఆయన బీజేపీ ఏలేని సుధాకర్ రావు కేంద్ర పెద్దలతో మాట్లాడి ఒక కేబుల్ బ్రిడ్జ్ని శాంక్షన్ చేయించుకున్నాడు నితిన్ గడ్కరీ దగ్గరికి వెళ్ళి. సో కొల్లాపూర్లో మేము గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినప్పుడు కొల్లాపూర్లో అంటే బీజేపీ క్యాడర్ అంతగా లేదు. అంటే మండలాల్లో, గ్రామాల్లో క్యాడర్ లేదు. కానీ ఈయన చేసిన మంచి పనులు ప్రజల్లో ఉన్నాయి. అంటే ఈయన పార్టీలో ఉన్నప్పుడు చేశారా? బీజేపీ నుండి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ పెద్దలను ఒప్పించి అది శాంక్షన్ చేయించుకున్నారు. దాంతోపాటు ఒక హైవేని, కొల్లాపూర్కి ఒక హైవేని శాంక్షన్ చేయించుకున్నారు. ఆ పనులు కూడా నడుస్తున్నాయి. మేము రీసెంట్గా 1 వీక్ బ్యాక్ కొల్లాపూర్కి వెళ్ళినప్పుడు చూసాం. సో దాంతోపాటు అక్కడ చాలామంది మామిడి రైతులు ఉంటారు. ఊర్లలో రైతులు పంట పండించుకొని సిటీకి తెచ్చి అమ్ముకోవాలి. వాళ్ళు వచ్చి అమ్ముకున్నప్పుడు ఇక్కడ అమ్మకాలు సరిగ్గా కావు, ప్లస్ డీజిల్ డబ్బులు వాళ్ళకి రావు, లాస్ అవుతుండే వాళ్ళు. సో మామిడి రైతుల కోసం అక్కడ ఈ ఏలేని సుధాకర్ రావు మామిడి పరిశ్రమ తీసుకొచ్చిండ్రు. అలాగే మనం చూస్తుంటాం సిటీలో చాలా వరకు అమ్మాయిలకు లేదా మహిళలకు కుట్టు మిషన్లో శిక్షణ ఇస్తున్నామని మనం సిటీలో చూస్తాం. కానీ విలేజెస్లో అవన్నీ ఉన్నాయి. చాలామంది బతుకుతెరుకు హైదరాబాద్ వస్తూ ఉంటారు, లేక వేరే స్టేట్ వెళ్తూ ఉంటారు. అక్కడ కుట్టు మిషన్లు దాదాపు కొన్ని వందల మందికి మహిళలకు, అమ్మాయిలకు కుట్టు మిషన్ల శిక్షణ ఈయననే ఫ్రీగా ఇప్పించి వాళ్ళకు ఉపాధి కూడా కల్పించిండు. అలాగే గ్రూప్ 2, గ్రూప్ 4 విద్యార్థులకి ఏలేని సుధాకర్ రావు ఇదంతా ఎన్నికల ఓడిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాడు ఆయన. గ్రూప్ 2 కంటిన్యూగా, ఓన్లీ ఎన్నికల ముందు, సంవత్సరం ముందు కాదు, గ్రూప్ 2, గ్రూప్ 4 విద్యార్థులకి ఉచితంగా శిక్షణ, అంటే చదువుకోలేని వాళ్ళకి, ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి. సో ఇలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఈయన బీజేపీ నుండి చేసిండు. అది రైట్. బీజేపీ నుంచి ఇన్ని పనులు కంటిన్యూస్ గా చేస్తున్నారు అన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న హర్షవర్ధన్ రెడ్డి గారికి ఇప్పుడు ఇంత ఫాలోయింగ్ ఎలా ఉందంటారు? తెలుసు. అంటే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఫాలోయింగ్ అంటే ఆ పవర్ ఉన్నప్పుడు, ఎవరైనా ఉండండి వ్యక్తి, ఒక పవర్ ఉన్నప్పుడు ఆయన వెళ్ళేటప్పుడు ఆయన ఇంకా కొంతమంది, ఒక పిఏ, 2 గన్మ్యాన్లు ఇలా ఉంటుంది. దాంతోపాటు ఏదైతే ఎమ్మెల్యే పవర్లో ఉంటాడో ఆయన త్రూ ఎన్నో అభివృద్ధి పథకాలు కానీ లేదా జనాలకు, ఆ నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ పథకాలు ఉంటాయి, అవి అందించాలి. ఎగ్జాంపుల్ కళ్యాణ్ లక్ష్మి. పెళ్ళైన తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి కళ్యాణ్ లక్ష్మి ఎవరి దగ్గర తీసుకోవాలి? ఎమ్మెల్యే దగ్గరే తీసుకోవాలి. దళిత బంధు ఎవరు దాన్ని ఫైనలైజ్ చేయాలి? రైట్. అన్నిటికీ సిట్టింగ్ ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే దగ్గర పవర్ ఉంటుంది. సో ఉన్న ఎమ్మెల్యే అలాగే ఉంటాడు. సో ఇక్కడ ఇంకోటి కాంగ్రెస్ నుంచి జూపల్లి కృష్ణారావు. రైట్. ఈయనకి చాలా హిస్టారికల్ నేమ్ ఉంది అండ్ 5 సార్లు గెలిచారు. 19 ఇయర్స్ ఆయన కొల్లాపూర్ని పరిపాలించిండు. ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా ఆయన కూడా చేస్తారు. కానీ ఆయనకు మైనస్ పాయింట్లు ఉన్నాయి. ఆయన ఒక భారీ పరిశ్రమల మంత్రిగా చేస్తుంటే ఒక పరిశ్రమను తీసుకురాలేదు కొల్లాపూర్కి అని చాలా మంది ప్రజలు అన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఆయన కాంగ్రెస్ నుంచి ఉద్యమం టైంలో బీఆర్ఎస్లోకి వెళ్ళి గెలిచి మళ్ళీ ఓడిపోయి కాంగ్రెస్ అభ్యర్థి, అంటే కాంగ్రెస్లో గెలిచిన హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వస్తే ఈయన మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాడు. అంటే పార్టీ ప్రేమ తెలంగాణ కాదు, ఆయన ఎమ్మెల్యేగా గెలవాలని పార్టీలు మారుతున్నారు వీళ్ళనేది ప్రజలు గ్రహించారు. అది రైట్. అంటే ఇప్పుడు ఇక్కడ ముగ్గురికి వార్ నడుస్తుందని చెప్పుకో. బీజేపీ కూడా టక్ ఆఫర్ ఉంది. సో
సో కాంగ్రెస్ అక్కడ బీజేపీతో పాటు నేను గ్రౌండ్లో వెళ్ళినప్పుడు చాలా ఆశ్చర్యపోయినా. బీఎస్పీ కూడా చాలా అడ్వర్టైజ్మెంట్ చేసింది, బీఎస్పీ పార్టీ కూడా. ఈవెన్ టీడీపీ కూడా అడ్వర్టైజ్మెంట్ ఉంది అక్కడ, గోల్డ్ పైన సైకిల్ గుర్తులు. టీడీపీ క్యాండిడేట్ మదన్ మోహన్ అనుకుంటా, మురళీమోహన్ మదన్ మోహన్ సంథింగ్, ఆయన కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో అంటే నార్మల్గా ప్రచారంలో ఉన్నాడు, పబ్లిక్లో ఉన్నాడు. సిటీలో మనకు బీఎస్పీ అంత కనబడదు, ఈవెన్ టీడీపీ కూడా సరిగ్గా కనబడట్లేదు, అలాంటిది ఊర్లలో ఉంది. మొత్తానికి నాకు గ్రేట్ థింగ్ ఏమనిపిస్తుంది అంటే అక్కడ బీజేపీ క్యాండిడేట్ గతంలో ఓడిపోయినా కూడా ఏలేని సుధాకర్ మళ్ళీ ఆయన ప్రజల్లో ఉండడమే కాదు, ఏదో ఒక పార్టీ కార్యక్రమంలో పాల్గొనడమే కాదు, ఇలాంటి సంక్షేమ పథకాలు పవర్ లేకపోయినా అందిస్తున్నాడు, అభివృద్ధి పనులు కేంద్రంతో మాట్లాడి ఆయన చేస్తున్నాడు. అది గ్రేట్ థింగ్ లాగా అనిపించింది. ఓకే, మరి ఇక్కడ నాకెందుకు కాంగ్రెస్ నుంచి కొన్ని అంటే కాంగ్రెస్లో మళ్ళీ ఇప్పుడు జూపల్లి కృష్ణారావు గారికి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వడం వలన అక్కడ పార్టీలో ఉండే పెద్దల నుంచి కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా వ్యతిరేకత ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అక్కడ ఏదో ఫైట్ నడుస్తుందని గట్టిగా వినిపిస్తుంది. అవును, కాంగ్రెస్ పార్టీకి జూపల్లికి అంటారా? రైట్, అంటే జూపల్లికి మళ్ళీ టికెట్ ఇచ్చారు, అటు వెళ్ళి ఇటు వచ్చారు, మళ్ళీ ఆయనకి ఎందుకు టికెట్ ఉంటారు కదా. ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఎక్స్ అక్కడ వెళ్ళినప్పుడు వైకి ఛాన్స్ ఉంటుంది, ఎక్స్ వై వెళ్తే జెడ్కి ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ ఎక్స్ తిరిగి వస్తే వైకి లేదా జెడ్కి ప్రాబ్లమే కదా. రైట్, ఇప్పుడు రాష్ట్రం అంతా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చాలా ఊహాగానాలు ఉన్నాయి, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రైట్, కొల్లాపూర్లో చూస్తే ఏంటంటే కాంగ్రెస్లో ఒక గొడవలు మళ్ళీ జరుగుతున్నాయి. అంటే కాంగ్రెస్లో ఇంతకుముందు గొడవలు బాగా జరిగేవి, ఈ ఎలక్షన్ టైంలో కొద్దిగా స్థిరపడింది అనుకునే టైంలో ఇక్కడ కొల్లాపూర్లో చూస్తే మళ్ళీ జూపల్లి కృష్ణారావు గారికి టికెట్ ఎలా ఇస్తారని చెప్పి ఆ పార్టీలో ఉన్న ఎప్పటి నుంచో కృషి చేసిన తిరుపతమ్మ గారు కావచ్చు, అలాగే ఇంకా జగదీశ్వర్ రావు గారు, అందరూ సీరియస్ గా ఉన్నారు. జగదీశ్వర్ రావు చాలా ట్రై చేస్తారు టికెట్ కోసం, జూపల్లికి వస్తుందా జగదీశ్వర్ రావుకి వస్తుందా, జగదీశ్వర్ రావుకి వస్తే ఇంకా చాలా సార్లు గెలిచే అవకాశం ఉంటుంది అని ఉంటుంది. కానీ ఈయన 2 సార్లు మంత్రి, 5 సార్లు ఎమ్మెల్యే అన్నప్పుడు రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా ఆయనకు కాంటాక్ట్స్ ఉంటాయి. సో ఆ విధంగా బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినందుకే మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చారు కదా, సో దానివల్లనే మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చారు. సో అలాంటి మనిషికి మీరు ఎలా టికెట్ ఇస్తారన్న వ్యతిరేకత మొదలైపోయి ఈ మైనస్ పాయింట్ వల్ల అంటే ఈ గొడవ వల్ల ఏమన్నా మైనస్ అవుతుందంటావా? మైనస్ అయితే జూపల్లి కృష్ణారావుకి అంటే కాంగ్రెస్ వల్ల మైనసే కాదు, ప్రజల్లో కూడా మైనస్ ఉంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో తిరిగాను కాబట్టి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకే కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులే వ్యతిరేకించట్లేదు, ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. అంటే 19 ఇయర్స్ ఎమ్మెల్యే, 5 టైమ్స్ గెలిచావు, 2 టైమ్స్ మినిస్టర్ చేసావు, ఏం తీసుకొచ్చావు, నీ మినిస్ట్రీలో ఏదైనా తీసుకొచ్చావు, భారీ పరిశ్రమలు ఒక పరిశ్రమ వచ్చిందా అని ప్రజలు అడుగుతున్నారు. సో వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో. ఓకే, అంటే మనం ఎవ్వరు ఊహించిన విధంగా కొల్లాపూర్లో అయితే చాలా పార్టీలు పోటీ పడుతున్నాయి. ప్రాంతీయ పార్టీ ఉంది, అలాగే తెలుగుదేశం పార్టీ కూడా చూపించుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ, అన్ని పార్టీలు చాలా పోటాపోటీగా ఉన్నాయి. చెప్పలేము మనం నిజంగా ఎలక్షన్ అయిపోయే వరకు ఏ పార్టీ వస్తుందో. లెట్స్ వెయిట్ అండ్ సీ. రైట్.